శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ఇంతకుముందు ఏ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటన్నిటి నుంచి ఉపశమనం లభిస్తుంది. హెల్త్ సెట్ అవుతుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. ఆఫీస్ పాలిటిక్స్ అనేవే ఉండవు. ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బాస్ ఫేవరబుల్గా ఉంటాడు. కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు. మీరు చెప్పిందే వేదం చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఆఫీసులో మీ మాట చలామణి అవుతుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పగలుగుతారు. అగ్రికల్చర్లో మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల బెనిఫిట్స్ పొందుతారు. తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ 6వ స్థానంలో రవి ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళు జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో పొందుతారు. 6వ స్థానంలో రవి ఎంత పెద్ద ఫేవర్ చేస్తాడంటే చాలా కాలంగా పెద్ద పెద్ద అనారోగ్యాలతో సతమతం అయిపోయే ధనుసు రాశి వాళ్ళు కూడా ఒక్కసారిగా అనారోగ్యాలన్నీ క్లియర్ చేసుకుని బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే బుధుడు ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి ప్రధానంగా ధనుసు రాశి విద్యార్థులు కంబైన్ స్టడీస్ చేస్తే మాత్రం మీరు ఎవరైతే కంబైన్ స్టడీస్ చేశారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కంబైన్ స్టడీస్ చేయకుండా ఇండివిజువల్గా చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంబైన్డ్గా ప్రిపేర్ అయితే పక్కవాడికి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు మంచి జాబ్ రాదు. బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి, మీకు పెద్ద లాభం ఉండదు, మీ పార్ట్నర్కే ఎక్కువ లాభం ఉంటుంది. అంటే విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. కంబైన్డ్గా ఏది చేయొద్దు, మీరు ఇండివిజువల్గా చేసుకోండి. అలా చేసుకున్నా కూడా కొంతవరకు వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. కానీ కంబైన్డ్గా చేస్తే మాత్రం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. బుధుడు యోగించట్లేదు కాబట్టి ఈ ఫేవరబుల్ రిజల్ట్స్ రాకుండా మీకు ఇబ్బందికర రిజల్ట్స్ అనేవి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు, ధనుసు రాశి వాళ్ళకు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు ధనుసు రాశి వాళ్ళకి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మగపిల్లల వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ విషయాల్లో కూడా
చాలా ఆలోచించి అడుగులు వేయాలి. పంచమంలో కుజుడుండటం వల్ల మీ సంతానంలో మగపిల్లలతో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం పింగళాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవడం చేయాలి. ఇవి చేసుకుంటే అప్పుడు పంచమంలో కుజుడి వల్ల మగపిల్లలతో వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి ధనుసు రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో బయటపడచ్చు. అలాగే శుక్రుడు ధనుసు రాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్తో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే 7వ స్థానంలో శుక్రుడి వల్ల చిన్న విషయానికే పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జూన్ 9, జూన్ 10 ఈ చివరి 2 రోజుల్లో మాత్రం శుక్రుడు 8వ స్థానంలోకి రావడం వల్ల వంశపారంపర్య ఆస్తులు అనూహ్యంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ ఆస్తిపాస్తులు అనూహ్యంగా కలిసి వచ్చి సంక్రమించే యోగం జూన్ 9, జూన్ 10 తేదీల్లో ఎక్కువగా ఉంది. మొదటి 8 రోజులు శుక్రుడి బలం లేదు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజుకి 21 సార్లు చదువుకోండి. అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామం వినండి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇచ్చుకోవడం కానీ ఒకసారి చేయండి. అప్పుడు మొదటి 8 రోజుల్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇలా ధనుసు రాశి వాళ్ళు గ్రహాల సంచారం బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రస్తుతము అధిక మాసం నడుస్తోంది కాబట్టి మామూలు నెలల్లో చేసేటటువంటి పూజల కంటే, దానాల కంటే, స్తోత్ర పారాయణల కంటే అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అధిక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అధిక మాసంలో ఏం చేయాలి? శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవి శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ పూజలు బాగా చేయాలి, జపాలు బాగా చేయాలి. పూజలు కానీ జపాలు కానీ ఈ మాసంలో ఎక్కువ చేస్తే ఫలితం వేల రెట్లు ఉంటుంది. అలాగే దానాలు చేస్తే మంచిది. అన్నిటికంటే గొప్ప దానం 33 అరిసెల దానం. అలాగే ధాన్యం దానం ఇవ్వచ్చు, గుమ్మడికాయ దానం ఇవ్వచ్చు. గుమ్మడికాయ అధిక మాసంలో దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలిగి, విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోధుమలు, బెల్లం దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. రాధాకృష్ణులని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది. రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేస్తే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అధిక మాసంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దేవీ దేవతల దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా చూస్తే అధిక మాసంలో చాలా మంచిది. అధిక మాసంలో దీపదానం చేయమని పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంలో పద్మపురాణంలో చెప్పారు. దీపదానం అంటే కార్తీక మాసంలో లాగా ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి ఆ ప్రమిద దానం ఇవ్వటం కాదు. దీపదానం అంటే విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర, లేదా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర, లేదా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా వెలిగించాలి. దీన్ని అధిక మాసంలో ఇచ్చే దీపదానం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం వేరు, అధిక మాసంలో దీపదానం వేరు. అధిక మాసంలో దీపదానం అంటే లక్ష్మీనారాయణల దగ్గర కానీ, విష్ణు సంబంధమైన ఫోటో లేదా విగ్రహం దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ ఎక్కువసేపు అఖండంగా కొండెక్కకుండా ఒక దీపాన్ని వెలిగేలాగా చూడాలి. దానివల్ల విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే 33 మారేడు దళాలతో పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకి ప్రామాణిక గ్రంథాలలో శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే 33 మారేడు దళాలతో అధిక మాసంలో ఈశ్వరుణ్ణి పూజించండి. అలాగే అధిక మాసంలో మృత్యుంజయ మంత్రం చదివితే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని కూడా శివరహస్యం అనే గ్రంథం చెప్తోంది. కాబట్టి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేయ మామృతాత్ అంటూ రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. మామూలు సమయంలో కంటే తొందరగా శివానుగ్రహం కలుగుతుంది.
అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శివాలయంలో అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివాలయ ప్రాంగణంలో గొడుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రులై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు అధిక మాసంలో ఒకసారి విష్ణు సంబంధమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈ అధిక మాసంలో పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. పూరికి, శ్రీరంగానికి వెళ్ళలేని వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో దర్శనం చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కంటే అధిక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం, విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం చేయండి. అలాగే అధిక మాసంలో లలితా సహస్రనామం చదివితే మామూలు సమయంలో కంటే బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. లలితా సహస్రనామం చదివి ఆవు పాలతో పాయసం చేసి అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. కొన్ని కోట్ల రెట్లు విశేషంగా లలితామ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. 3 సంవత్సరాలకు వచ్చే ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, ట్రాన్సిట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.